హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఏపీ కానిస్టేబుల్ స్టేజ్ 2 ఫామ్ అనేది రీసెంట్గా అప్డేట్ అవ్వడం జరిగింది. కాబట్టి లింక్ అనేది యాక్టివేట్ అయ్యింది. ఎవరైతే ఇంతవరకు స్టేజ్ 2 ఫామ్ను ఫిలప్ చేయలేదో వాళ్ళు మాత్రమే ఈ స్టేజ్ 2 ఫామ్ని ఫిలప్ చేయండి. అంతకుముందు ఫిల్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఫిల్ చేయ అవసరం లేదు. ఏవైనా మిస్టేక్స్ ఉంటే మనకి ఫ్యూచర్లో ఎడిట్ ఆప్షన్ వస్తేనే మీరు కరెక్ట్ చేయడానికి అవుతుంది, కానీ మీరు అప్పుడు ఫిల్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఫిల్ చేసుకోవడానికి అవకాశం లేదు. నెక్స్ట్, చాలామంది నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి చాలామంది ఏమడుగుతున్నారంటే, అన్న రిజిస్ట్రేషన్ నెంబర్ పోయింది, మా రిజిస్ట్రేషన్ నెంబర్ మేము ఎలా లాగిన్ అవ్వాలి అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు, హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు ఇవి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది. నేను స్టేజ్ 2 ఫామ్ని ఎలా ఫిల్అప్ చేయాలి అనేది క్లియర్ కట్గా ఒక వీడియో చేయడం జరిగింది. స్టెప్ బై స్టెప్ క్లియర్గా చేశాను. అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ని మనం ఎలా సాధించాలి, ఓకేనా? ఇప్పుడు మనకి ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే లాగిన్ అవ్వలేము. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ రావడానికి ఏం చేయాలంటే, మీకు ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి ఉంటాయి, మీకు చెప్తాను. ఇది మనకి ఏపీ కానిస్టేబుల్ రీసెంట్గా వచ్చిన అప్డేట్ నోటిఫికేషన్, అది నోటీస్ అండి. మీకు అక్కడ వెబ్సైట్లో కూడా డిస్ప్లే అవుతున్నాయి నెంబర్లు. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు ఏం చేస్తారు అంటే, కింద టోల్ ఫ్రీ నెంబర్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇదిగోండి, ఈ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ క్లియర్గా 8th పాయింట్ చూడండి. ఫర్ ఎనీ క్లారిఫికేషన్ క్యాండిడేట్స్ మే కాల్ హెల్ప్ లైన్ 9414500639 అండ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కి ఫోన్ చేసినా మీకు మీ ప్రాబ్లం అనేది సొల్యూషన్ ఇస్తారు వాళ్ళు. అయితే వితిన్ ఆఫీస్ అవర్లో చేయాలి. ఈరోజు ఒక సబ్స్క్రైబరు ఆల్రెడీ వాళ్ళకి కాల్ చేశారు. కాల్ చేస్తే వాళ్ళకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో కాబట్టి మీకు కింద నేను కామెంట్ సెక్షన్లో కూడా హెల్ప్ లైన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు కాల్ చేయొచ్చు. మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబరు మీరు ఫోన్ చేసి, సార్ మాకు రిజిస్ట్రేషన్ నెంబరు మిస్ అయ్యింది సార్, మీకు కొంచెం హెల్ప్ చేయండి అంటే ఖచ్చితంగా మీ మొబైల్ నెంబరు అడుగుతారు. ఎప్పుడైతే మీరు అప్లికేషన్లో ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ చెప్తే ఆ మొబైల్ నెంబర్ బేస్ చేసుకొని మీకు ఖచ్చితంగా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ కింద నెంబర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళకి కాల్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు ఆన్సర్ చేస్తారు. అయితే వితిన్ ఆఫీస్ అవర్స్లోనే మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వాలి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.